సో నమస్తే గురూజీ. మిత్రమా నమస్కారం శంకర. ఆషాఢ మాసం అంటేనే బోనాల పండుగ. సో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండుగ. సో అందులో ముఖ్యంగా పోతరాజు సో ఒక ప్రత్యేకంగా నిలుస్తాడు. అంటే అమ్మవారికి ముందు ఒక రక్షకునిలా ఉంటారు పోతరాజు. అసలు పోతరాజు అంటే ఎవరు, అసలు ఏంటి ఆ చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది? మంచి వివరణకి మనం వెళ్ళాలి. పోతరాజుల గురించి చాలామంది తక్కువ అంచనేసి మాట్లాడుతూ ఉన్న తరుణాలు ఉన్నాయి ఇప్పట్లో. ఒక పోతరాజు యొక్క గుణగణాలు లక్షణము సాధ్యమయ్యే విషయ వివరణ ఇది. అమ్మవారు ఏం చేసిందంటే, నా తల్లి మహంకాళి యొక్క బిడ్డ నల్లపోషమ్మ తల్లి. అమ్మని తండ్రి అడవిలో వదిలేస్తాడు. ఎందుకంటే నీవు నల్లగా పుట్టావు, నా బిడ్డవు కాదు అని శివుడి బిడ్డ కాదు అని వదిలిన ఆ తరుణం అమ్మ అడవిలో పెరుగుతుంది మిత్రమా. అడవిలో పెరగడం చేత నల్లగా ఉండి అమ్మ అగ్గిలో కాలిపోవడం వల్ల ఆది పరాశక్తి అయింది అమ్మ. అవడం చేత అమ్మకి కొంచెం వయసు వస్తుంది. 16-17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఊరిలో ఉండే ఆకతాయిలు చెడు చూపు చూసేవాళ్ళు, కొంచెం తక్కువ ఆడవాళ్ళు అని చూసే ఒక చూపు చెడ్డ చూపు, ఇలాంటి తరుణాలు కూడా ఉన్నాయి. 14 సంవత్సరాల వరకు నల్లపోషమ్మ తల్లికి నేను దేవతని అన్న సంగతి కూడా తెలీదు. ఎందుకంటే వరం చేత పుట్టిందమ్మ. చౌడాలమ్మ అని ఒక దేవత ఉండే. చౌడాలమ్మ వాళ్ళు ఎక్కువ శాతంగా గొల్ల మహారాజులు పూజిస్తారు. కారణ జన్మలు వాళ్ళంతా గొల్ల వాళ్ళు పూజిస్తారు. అయితే వాళ్ళంతా చౌడాలమ్మని ఇష్టంగా పూజిస్తే చౌడాలమ్మ ఒకప్పుడు ఒక కారణం చేత పరమాత్ముడికి వరం ఇస్తుంది. పరమాత్ముడు అమ్మకి ఏమని అడుగుతాడంటే, నీకు ఆ రోజు మాట ఇచ్చాము కదా చౌడాలమ్మ, ఈరోజు నీవు పార్వతీమాత కడుపులో పుట్టగలవా నల్లపోషమ్మ తల్లి రూపాన. యాక్చువల్లీ నల్లపోచమ్మ తల్లి కాదు అమ్మ పేరు, కర్రెపోచమ్మ తల్లి. కర్రెపోచమ్మ అంటారు, ఎర్రపోచమ్మ. రాను రాను నల్లపోచమ్మ అనే మాటకు వచ్చింది. అయితే ఈ కర్రెపోచమ్మ రూపాన పుడతావా అని అడిగితే, దానికి భాగ్యం నాకేమిస్తావు నీవు అని అడుగుతుంది ఈ చౌడాలమ్మ శివుడిని. నా ఆశయంలో, నా జీవిత లక్ష్యంలో న్యాయం ధర్మం అహర్నిశలు నేను పాటుపడి న్యాయం కోసమే ఆలోచించే ఈ జ్ఞానం మొత్తం నీకే, సగభాగం నా శక్తులు నీకే, నా దివ్య శక్తులు మొత్తం నీకే అని అన్నదానికి అమ్మ ఆనందపడుతుంది. శివుడి శక్తులనే సగభాగాన్ని సంపాదించవచ్చు కదా అన్న ఆశతో పుట్టుతుంది. కానీ నరక యాతన పడుతుంది. నల్లగా పుట్టావు నీవు నా బిడ్డవు కాదని పరమాత్ముడు పార్వతీమాతకు తెలియకుండా అడవిలో వదిలిపెట్టేసి ఎర్రపోచమ్మ తల్లిని తయారు చేసి, పార్వతీమాత ఇదిగో నీ బిడ్డ, పార్వతి ఇదిగో నీ బిడ్డ ఎర్రగా ఉంది అంటే, అదేంటి నిన్న మొన్న నల్లగా ఉంటే నేనే మార్చేశాను, ఈరోజు వరం ఇచ్చేసి ఎర్రగా చేశాను నీ బిడ్డనని భ్రమలో పెట్టేస్తాడు తండ్రి పార్వతీమాతని. పార్వతీమాతను పెడితే ఈడ నల్లపోచమ్మ తల్లి గడియలు పెరుగుతూ అడవిలో ఎన్నో బాధలు అనుభవించి అమ్మకు బట్టలు కూడా ఉండవు తరుణాలు. ఆవిడే సంపిన పుర్రెలు ఇక్కడ వేసుకుంటుంది పుర్రెల దండలు. ఆవిడ సంపిన వాళ్ళ ఆ పుర్రెల దండలన్నీ సంపిన వాళ్ళ వేసుకుంటే మగవాడు చూసే ఆ చూపు 14-16 సంవత్సరానికి వచ్చిన ఆ చూపుకి అమ్మకి ఇబ్బందికరంగా ఉంటే, నన్ను కూడా రక్షించడానికి ఒక వ్యక్తి ఉంటే, తొడగొట్టిన వాడై ఉంటే, ఈ గొల్ల మహారాజులు ఎప్పుడైతే ఉన్నారో అందులో ఒకడు అమ్మ చౌడాలమ్మని చాలా ఇష్టంగా పూజించేవాడు. అమ్మ ఏం చేస్తుందంటే, నా తమ్ముడు నన్ను బాగా ఇష్టపడేవాడుగా కాబట్టి నా తమ్ముడిని రప్పించుకుంటా పోతరాజు రూపాన పొలిమేరలో పెట్టుకుంటుంది. అవసరానికి ఆపదకి పెట్టుకుంటే అమ్మకి ఆయన దగ్గరికి రావడం ఇష్టమే. అమ్మో మా అక్క మా చెల్లి అని ఇప్పుడు చూడు అమ్మవార్లను మనం ఎంతో ఇష్టపడతాంగా, అలా ఏం చేస్తాడంటే ఆయన అమ్మకి దగ్గర అయిపోతాడు. దగ్గర అయిపోయి వచ్చేసి పొలిమేరలే కూర్చున్నప్పుడు ఇక ఒక తరుణం వస్తుంది శంకర. ఏమనేనంటే, శివుడు పార్వతీమాతకి ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేసే సమయం వచ్చింది కదా, ఇక మనం పెళ్లి చేయాలి, వరుడిని చూడాలి, రేపే వస్తున్నాడు బిడ్డని చూడడానికి అని అంటే, సొంతంగా పుట్టిన బిడ్డనేమో నల్లపోచమ్మ తల్లి, ఎర్రపోచమ్మ తల్లికేమో వైభవంగా పెళ్లి నిర్ణయాలు అవుతున్నాయి. అమ్మ తట్టుకోలేదు. నల్లపోచమ్మ తల్లి బాధ కింద నల్లపోచమ్మ తల్లి పడి, తమ్ముడా పోతురాజా పొలిమేర నుంచి లేచిరా నీవు అని అంటే, ఆయన గావు కేక పెట్టుకుంటూ కాళ్ళకి ఉన్న గజ్జల గల్ల అని శబ్దం చేసుకుంటూ ఎగురుకుంటూ వస్తాడు. అంటే ఒక గాండ్రింపు పౌరుషంగా వస్తున్న ఆ తరుణాన్ని మనం చూస్తాం. వచ్చినప్పుడు ఏం చేయాలక్క అని అంటే, అగ్గదిగో బలి పశువు వస్తుంది, నా తండ్రి పరమేశ్వరుడు నన్ను కని నన్ను మరిచిపోయి ఎర్రపోచమ్మ తల్లికి నా రూపాన పెట్టేసి పెళ్లి చేస్తుందన్న ఆ తరుణం ఏం చేయాలక్క అని అంటే, వాడి గొంతును నువ్వి చంపేసాయి అని అంటే గొంతును కొరికేస్తాడు. ఇలాగా ఇప్పటికీ పోతరాజులు గొంతునే కొరుకుతారు, మేకల్ని కొరుకుతారు. అలా గొంతు కొరికేసేసి
అమ్మకి బాధ అవుతుంది. మా నాన్న పార్వతీమాత తల్లిదండ్రులు సంబంధం చూస్తే ఈయనదేం తప్పు ఉంది ఇందులో అని బాధపడి ఆయనను మళ్ళీ బతికిచ్చేస్తుంది అమ్మ. వెళ్ళు అని చెప్పేసి చేసేస్తే ఆ తరుణం వేరు తరుణం, ఇక అక్కడికి అయిపోతుంది ఆ చరిత్ర. పోతరాజు చరిత్ర మొదలవుతుంది. పోతరాజుని ఏం చేస్తుందంటే అమ్మ, ఇకపై నేను పిలిచినప్పుడల్లా పొలిమేర దాటి రావాలి తమ్ముడా అని అంటే సరే అని అంటాడు. అనేసి అమ్మ ఆశీర్వాదం తీసుకెళ్తాడు. మనం మరో తరుణంలో నల్లపోచమ్మ చరిత్ర మాట్లాడదాం, పెళ్లి గురించి ప్రస్తావనకు ఆపుదాం, బోనాల చరిత్ర మాట్లాడదాం. ఆ తర్వాత ఊర్లో అంతా మహమ్మారిని అమ్మ నేను ఎవరో తెలుసుకోవాల్సిన తరుణం రావాలి, ఊరంతా నన్ను చాలా చిన్న చూపుతో చూస్తున్నారు, పట్టించుకోవట్లేరు కదా, అడవిలో ఉన్నా అని ఊరంతా ఈ చేతకు అమ్మవారు సృష్టిస్తుంది. బొబ్బెర్లు వచ్చి అందరికి పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు, అమ్మవారు వస్తే ఎట్లా 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 అని. ఈమెనేమో అడవిలో కూర్చొని నవ్వుతూ ఉంటుంది. నా దగ్గర ఒక ముసలావిడ వచ్చి అమ్మ సహాయాన్ని తీసుకొని నేనే మీ ఊర్లో ఉన్న అందరిని మహమ్మారిని తగ్గిస్తానన్న తర్వాత ఈ బెల్లం శాఖలు, నిమ్మదండలు, తర్వాత వేపాకులు ఇవన్నీ పెట్టేసి మీరు పూజ చేయండి, మీ ఊరిలో అంగరంగ వైభవంగా వేపదండలు పెట్టండి, నిమ్మకాయలతో శాఖలు పెట్టేసి కళ్ళు శాఖలు బెల్లం శాఖలు పెట్టండి, నేను వచ్చి శాంతంగా అన్నీ తగ్గిస్తాను అంటే వేడి వాతావరణం నుంచి చల్ల వాతావరణం చేస్తే ఇవన్నీ తగ్గుతాయి. అమ్మవారి విషయంలో వేపకమ్మలు పెడతాం కదా మనం, ఆ తరుణం వచ్చినప్పుడు తగ్గుతుంది. అందరూ అమ్మ ఇక్కడ ఉన్నావు నీవు దేవతవయ్యి, ఊర్లో జరిగే అరాచకాలు ఆపలేవుగా ఎన్ని రోజులు అంటే మీరు నన్ను కొలవలేరు, నన్ను ఏ రోజు పిలవలేరు కదా అని చెప్పినప్పుడు అమ్మకి నేను దేవతని, శత్రువుని వినాశనం చేయగలుగుతానన్న శక్తిని తెలుసుకున్న సమయం అది. ఆ తర్వాత వీళ్ళంతా పండగ చేస్తారు అమ్మ వాళ్ళకి. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం చాలామందికి తెలియాలి వ్యూవర్స్కి. అప్పుడు ఆడపిల్లలు పండగ అనగానే పట్టు వస్త్రాలు వేసి లంగా ఓనీలు చీరలు నెత్తికి మంచి పువ్వులు పెట్టి పసుపులు పెట్టి మొహానికి పసుపులు పెట్టి గాజులు వేసి వస్తారు పండగ. దీన్ని వక్రీకరించి చూసే పురుషులు కూడా ఉంటారు అక్కడ. అందరు ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వస్తారు కదా, అవును, దాన్ని చూడడానికి ఇప్పటికీ చాలామంది కొంతమంది అలాంటి ఎదురు చూపుల్లో ఉండేటోళ్ళు వస్తారు కదా. ఈ విషయాన్ని అమ్మ గమనిస్తుంది. గమనించి అమ్మ కూడా ఈ విషయాన్ని ఆపాలి అని అంటే పోతరాజు ఉండాలి, అంటే అక్క చెల్లెల్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఒక వ్యక్తి ఉండాలంటే ఆయన పోతరాజే. అమ్మ ఏం చేస్తుంది అంటే ఆ తరుణాన్ని తమ్ముడిని పిలుస్తుంది. బిడ్డ తమ్ముడా, బోనాన్ని నేను పొలిమేర నుంచి ఊరి గర్భగుడిలోకి చేర్చే వరకు ఆడబిడ్డల రక్షణ నీదే అని అన్నందుకు పోతరాజు ఏం చేస్తాడంటే అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి నిలబడతాడు. అమ్మని కాపాడాలి కదా మొదట. అవును, ఆడపిల్లలు అనేది అప్పటికి ప్రస్తావన ఇంకా లోపలికి రాకుండే. అమ్మ మొహంలో అమ్మ మొహం పెట్టి కూర్చుంటాడు. అంటే నడిచేటప్పుడు వాళ్ళిద్దరు ఒక కాలికి ఒక కాలు వేసి సయ్యాట ఆడతారు. వాళ్ళ కాళ్ళకున్న గజ్జలు అమ్మ కాళ్ళకున్న ఆ యొక్క గజ్జలు నోటి ద్వారా పలికే ఆ పలుకుల ద్వారా అయ్యే శబ్దంతోనే ఆడతారు. కానీ ఈ డప్పులు మేళాలు అనేది ఎక్కువ శాతంగా లేని రోజులు. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అమ్మని ఇలా చేతులు పెట్టి ఇర్రగోళలు రెండు ఇలా పెట్టుకొని ఒక కాలు ఇలా పెట్టి ఇలా పెడుతూ వస్తున్న ఆడే ఆ తరుణమే అమ్మని రక్షించే తరుణం పోతరాజు యొక్క లక్షణం. వేరే వాళ్ళు ఎవరు వచ్చి అమ్మని డిస్టర్బ్ చేయదు. నెత్తి మీద బోనం ఉంది, అమ్మని తగులకూడదు, కావాల్సిన పట్టుకోకూడదు, లేదంటే ఇంకేదో ఉద్దేశంగా కూడా ఎవరు రాకూడదు అని చెప్పేసి ఆయన ఇటు నిమ్మకాయ పెట్టుకొని ఒక్కసారి ఇలా చూసే చూపే అవతల వ్యక్తికి భయపడిపోతాడు. పోతరాజు అంటేనే 7 అడుగులు ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో 2 అడుగులు ఉండేవాడు వేస్తున్నాడే కానీ ఒకప్పుడు 7 అడుగులు 8 అడుగులు వేసేవాళ్ళుగా. ఈ రోజుల్లో తరుణం మారింది, అంటే వీఆర్ ఇన్ ద ఫ్యాషనేటిక్ వే. ఒకప్పుడు డిస్కషన్ అనేది డివైన్ పవర్. అలా ఉన్న పోతరాజును చూసి భయపడుతుండే. ఎందుకంటే వీళ్ళు అమ్మని రక్షించుకోవడానికి, ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి, అక్కని చెల్లిని రక్షించుకోవడానికి పొలిమేర నుంచి పోతరాజు వచ్చేవాడు. పోతరాజు దేవుడు కాదు. పోతరాజు వచ్చేసి ఒక మానవుడి శరీరాన్ని అమ్మ వరం చేత పవిత్రతని చేసుకుని ఉన్నది. పోతరాజు శరీరం మీదకి రాడు ఎవరికి కూడా. శరీరం పోతరాజులా వేసాడనంటే నల్లపోచమ్మ తల్లి వరం వచ్చేసినట్టే శరీరం మీదకి. తనపై దేవుడు ఏమన్నా ఎవరు దేవుడు రారు, పోతరాజులకి దేవుడు ఎవరు రారు. అయితే ఆ తరుణం అలా జరిగిన తర్వాత పోతరాజు ప్రాముఖ్యత ఎలా పెరిగిందంటే మిత్రమా, ఒక ఊరిలో ఈ విధంగానే పోతరాజుల పండుగ జరుగుతూ ఉంటే ఒక 8-9 మంది దుండగులు ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చారు. రజాకార్ సినిమా చూసే ఉంటారుగా, ఎలా తీసుకెళ్తారు. అలా వచ్చిన ఆ తరుణంలో ఆడపిల్లల్ని బోనాల పండుగ రోజు ఎవరైతే అందంగా కనబడి ఎవరైతే మంచి కనబడతారో వాళ్ళని అపహరించుకెళ్ళిన సందర్భాలు కనబడ్డాయి. అమ్మ ఆగ్రహాన్ని వ్యక్తపరిచి ఏం చేసిందనంటే పోతరాజు లేనిది ఈ యొక్క బోనము ఎప్పుడు కూడా ఈ పొలిమేర దాటకూడదు అని శాసించింది. ఒకప్పుడు పోతరాజు లేదు, బోనం పోదు. మీరు గమనించండి, పోతరాజు ఉండాలి. వీళ్ళు ఏం చేశారు, ఒకప్పుడు 4 పోతరాజులు వచ్చారు మిత్రమా. 16 మంది దుండగులు వచ్చారు ఈ అమ్మాయిని ఎత్తుకుపోవడానికని. ఈ 4 పోతరాజులు వారి యొక్క గొంతు నులిమి మొత్తం 16 మందిని అమ్మకు సమర్పించారు. అమ్మ దగ్గర పడేశారు, మొత్తం చంపేశారు, గొంతంతా పెకిలించేశారు.
అప్పుడు ఊరంతా రాజుతో పాటు అహర్నిశలు ఆనందం వ్యక్తపరిచింది. పోతరాజులకి ఎంతటి బలం, ఒక ఆడపిల్లలు బోనాలు ఎత్తుకొని వస్తుంటే శత్రువులు ఆ విధంగా దాడి చేసి ఆడపిల్లలని, మన ఆస్తులని, అంతస్తులని తక్కువ అంచనేసి అపహరించుకొని పోతారా అన్న ఆ తరుణాన్ని పోతరాజు గెలిచి చూపించినందుకు ఈరోజు పోతరాజు కూడా ఇంటింటి నుంచి పోతాడు. పోయేసి పోతరాజులు ముందు పోతుంటే అమ్మ వాళ్ళు బోనాలు ఎత్తుకొని పోతుంటే అదొక అంగరంగ వైభవంగా సాక్షాత్తు ఈ 7 అక్క చెల్లెలకి ఎవరైతే నల్లపోచమ్మ తల్లి, ఎర్రపోచమ్మ తల్లి, సరస్వతి మాత, లక్ష్మీమాత, పెద్దమ్మ తల్లి, కనకాల కట్టమేసమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లికి ఈ బోనాలు ఎంబడి పోతరాజు పోతేనే ఇష్టం వాళ్ళకి. అలా అంగరంగ వైభవంగా ఆడుకుంటూ పోతారు కదా. ఎల్లమ్మ తల్లి బోనాలు ఎంత బాగా చేస్తారు, నల్లపోచమ్మ ఎలా చేస్తారు, ప్రతి తల్లికి బోనాలు. వేప చెట్టుకు కూడా శక్తి వచ్చేస్తుంది ఈ ఆషాఢంలో. అలా ఉన్న బోనాలలో పోతరాజు పాత్ర చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ పోతరాజులు తక్కువైపోయారు, భక్తులు ఎక్కువైపోయారు. అయితే ఒకప్పుడు ఏంటంటే మిత్రమా, ఊరా బోనం తీసుకొని ఒకటేసారి వచ్చేది. ఇప్పటికీ కొన్ని ఊర్లలో వస్తారు, ఒక 10-12 మంది పోతరాజులు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంటికి ఒక పోతరాజు అంటే ఎక్కడి నుంచి వస్తాడు మిత్రమా? కాబట్టి ఇప్పట్లో కూడా చాలా మంది వీధుల్లో, కాలనీలో తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, మేము ఒక సాధువులాగా ప్రశ్నకి జవాబు వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఊరంతా ఒకసారి బోనం అంటే కాలనీ అంతా ఒకసారి బోనం తీసుకోవడం చాలా మంచిది. పోతరాజులు ఒకేసారి వస్తారు, ఆ డప్పులు ఒకేసారి వాయిస్తాము, బోనాలు అన్నీ అమ్మకు ఒకటేసారి సమర్పిస్తాం. రక్షణ చాలా ముఖ్యమైనది మిత్రమా. నలుగురు, ఐదుగురు బోనాలు తీసుకొని పోయి నలుగురికి 4 విధాలుగా అనుకునే అవకాశం ఇవ్వకుండా ఒకేసారి ఆ వీధంతా తీసేసుకుంటే 100-200 మంది బోనాలు, ఒక 10-20 మంది పోతరాజులు. ఈ అనౌన్స్మెంట్ చేయాలి అందరూ. అంటే బోనాల పండుగకి చాలా ప్రత్యేకత పోతరాజులది. ఎలాంటి ఆహారం తీసుకుంటా అంటే ఉపవాసం ఉంటూ కూడా అమ్మవారికి ఉంటారని చెప్పి. ఇంకోటి ఏంటంటే మిత్రమా, చాలా మంచి ప్రశ్న అడిగారు. నీ తల్లి నేను ఉపవాసం ఉండడం ఎప్పుడైనా ఊహించుకొని కూర్చుంటుందా నిమ్మలంగా? నీళ్ళన్నా తాగరా అంటుందా, కనీసం పారన్నా తాగరా అంటారు. ఎవరు చూస్తలేరా, పక్కన పోయి కూర్చొని తినన్నారా అంటుంది కదా. అందుకని బోనాల పండుగే కానీ ఏ పండుగలో కూడా ఉపవాసాన్ని శాసన గ్రంథాల్లో పరమాత్ముడు రాయలేడు ఉండమని. అది నీ భక్తి మాత్రమే. కడుపు నిండా తింటేనే ఆ తల్లి నిన్ను కన్నులారా చూడగలదు. నీవు దీపం పెట్టే టైంకి ఆకలితో అక్కడే పడిపోయావంటే అపవిత్రమా? నువ్వు కడుపు నిండా తినాలి, అమ్మని పూజించాలి. నువ్వు బోనాల పండుగ అని కాదు, నువ్వు ఏ గ్రంథాలయం తీసుకో, ఏ పండుగ తీసుకో, కడుపు నిండా భోజనం చేసుకొని నువ్వు సౌష్ఠవంగా భోజనాన్ని సమర్పిస్తావో, లేకపోతే పూజన చేస్తావో, పండుగను చేస్తావో, ఇవేవీ లేకుండా నువ్వు ఆకలితో చేయగలవా? నీ ఆకలి ఆవిడకు బాధ అవుతుంటే నువ్వు పెట్టింది తినగలదా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం సృష్టించుకున్నాయి. శివరాత్రి రోజు మాత్రమే శివుడిచ్చిన శాపాన్ని అనుభవించాలి ఉపవాసం, అది కూడా నీ ఆరోగ్యరీత్యానే పరమాత్ముడు ఇచ్చిన. గతంలో మనము శివరాత్రి టైంలో మొత్తం చరిత్ర డీప్, అంతకు మించి బోనాల పండుగ ఉపవాసాలు ఎవడు ఉండడు. బోనాల పండుగ మార్నింగే మొదలేస్తారు. మన పోతరాజుల గురించి మాట, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? పోతరాజులు ఏంటంటే మద్యం సేవించొద్దు శంకర. ఈ రోజుల్లో మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించేసరికి ఏమైందంటే దృష్టి లోపం అయిపోతుంది. అంటే అవతల వ్యక్తి తక్కువగా కనబడతాడు. అదే మద్యం కాకుండా నువ్వు ఒళ్ళంతా మంచి పసుపు రాసుకొని అష్టసుగంధాల ఆ యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటే సాక్షాత్తు దేవుడిని చూసినట్టు ముందుకు వస్తారు. ఈ రోజుల్లో పోతరాజులు వెళ్ళి కొడుతూ ఉన్నారు. కొట్టడం ఒక విధంగా చాలామంది ఇరగోల కొట్టు స్వామి ఏదో దయ్యం పట్టింది, పిశాచి పట్టింది అని కొట్టిపించుకుంటారు. ఈయనగాడు కొట్టేదానికి నిజంగా ఈపే వాసిపోతుంది. అలా కొట్టకూడదు కదా. కొంతమంది ఏంటంటే ఇందులో ఇంకొంచెం తెలివిగా పోవడం మంచిది. అంటే మన యొక్క ఆ స్థితిగతులు కొంచెం బలంగా చూపిస్తే బాగుంటుందని 10 మంది పోతరాజులు ఉండేసి ఊరంతా కాపాడడానికి నిలబడితే ఎంత బలంగా అనిపిస్తుంది ఆ పండుగ. ఎలాంటి దుష్ట శక్తులు నిజంగా రాదు అసలు. ఎందుకంటే ఒకసారి బోనాల అనే పండుగ పొలిమేరలో పూజలు ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడంటే పొలిమేరలు లేవు కానీ మిత్రమా, ఒకప్పుడు గ్రామ దేవతల్లో రాత్రి 3:30కి వెళ్ళేసేసి పొలిమేరలో పూజ చేసి వచ్చేవాళ్ళు. మీకు తెలిసే ఉండొచ్చు, కొన్ని చిత్రాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఈ మధ్య ఒక చిత్రం కూడా వచ్చింది, పొలిమేర దాటకూడదు అని అంటారు కదా. అది విరూపాక్షలో మీరు చెప్పిన మూవీలో ఉంది. ఇలా ఉండేది నిజంగా జరిగిన శాసన గ్రంథాల్లో రుజువు చేయబడిన ఈ అక్షరాలు ఇవన్నీ. అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మనం అలాగే ఉండాలి అంటున్నా నేను. ఎందుకు? పోతరాజులు మనకి దేవుళ్ళతో సమానం. ఎప్పటికీ పోతరాజు నిజంగా దేవుడే. ఎందుకంటే ఆయన ఆడపిల్లల్ని కాపాడేవాడు దేవుడు కాదా మిత్రమా? అమ్మని కాపాడతాడు, అక్కని కాపాడతాడు, చెల్లెని కాపాడతాడు, సాక్షాత్తు గుడిలో ఉన్న దేవతని కాపాడతాడు. ఓకే, అంటే పోతరాజు అంటే వాట్ ఈస్ పోతరాజు అన్నదానికి మంచి విలువ. పోతరాజు ఎలా పోతరాజు పుట్టాడో ప్రతిదీ కూడా మనం చెప్పడం జరిగింది. సో చాలా మంది వ్యూవర్స్కి కూడా తెలియదు పోతరాజు ఆ చరిత్ర ఏందో కూడా తెలియదు. సో కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. కాబట్టి సో మన ఇంటర్వ్యూ ద్వారా సో పోతరాజు ప్రత్యేకతలు కూడా తెలుసుకున్నాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. ధర్మం రక్షతి రక్షత.